తెలుగు ట్రేడింగ్ మాస్టర్కి మరొకసారి స్వాగతం. ఇవాళ వీడియోలో మనం రేపటి మార్కెట్ ఎలా ఉండడానికి అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా మనం బ్యాంక్ నిఫ్టీస్ డైలీ చార్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనం బ్యాంక్ నిఫ్టీ తర్వాత నిఫ్టీ డైలీ స్టార్ట్ చేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో మనం నిన్న ఏం మాట్లాడుకున్నాం? ముందుగా ఈ హై దాటి ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళినట్లయితే అప్పుడు మాత్రమే మనం బ్యాంక్ నిఫ్టీలో కాల్ సైడ్ ఉండాలి, లాంగ్ సైడ్ ఉండాలి. లేదా ఇక్కడ కింద మొత్తం ఈ జోన్ ఉంది కదా, ఇది ఇంతకుముందు ప్రీవియస్ స్వింగ్ హైని బేస్ చేసుకొని గీసుకున్న జోన్. అలాగే ఇంతకుముందు ఇక్కడ ఒక జోన్ మనం మార్క్ చేస్తున్నాం ఈ ఈ ప్రైస్ యాక్షన్ అంతా కన్సిడర్ చేసి. సో ఈ రెండింటికి మధ్యలో ఉంది. సో ఇక్కడ ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్ని కానీ ఈ ఈ పైన బ్లూ లైన్ కానీ ఈ కింద బ్లూ లైన్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక స్వింగ్ని బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ చేసినట్లయితే అప్పుడు మనం డైరెక్షన్ పిక్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా రోజులుగా బ్యాంక్ నిఫ్టీ మనకు ఈ ఫేజ్లో మొత్తం అంతా ఒక జిగ్జాగ్ మూమెంటం మనం చూస్తున్నాం. ఒక కరెక్షన్ ఫేజ్ అన్నది జరుగుతుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఇది ఎక్కువ డిస్టెన్స్ ఉండడం కారణంగా, ఇది ఎక్కువ విడ్త్ ఉండడం వల్ల మనకి ఇది కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నాం. సో ఇప్పటికీ డైలీ టైం ఫ్రేమ్లో మనం డెసిషన్ తీసుకోవాలంటే ఇది ఐదర్ ఈ పైనున్న ఈ రెసిస్టెన్స్ లైన్ని బ్రేక్ చేయాలి, ఈ రెడ్ లైన్ని, లేదా ఈ కింద మనం ఈ గ్రీన్ లైన్ని బ్రేక్ చేయాలి. సో ఈ మధ్యలో ఏం జరిగినా కూడా పెద్దగా మనం రియాక్ట్ అవ్వకుండా ఉండడమే మంచిదన్న విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే నిన్నటి వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నాం ఇక్కడ? నిన్నటి వీడియోలో చూడండి, ఈ క్యాండిల్ ఉంది కదా, సో ఇది నిన్నటి ప్రైస్ యాక్షన్. ఒకవేళ మార్కెట్ కనుక ఈ రేంజ్లో ఓపెన్ అయితే మనకు ఎక్కువ కరెక్షన్ ఈ ఫేజ్లో చూడడానికి అవకాశం ఉందనుకున్నాం కదా నిన్న. సో ఇవాళ మనకు అదే కరెక్ట్ అయింది. ఇక్కడ నిన్నటి ప్రైస్ యాక్షన్ హై తీసుకున్నా, అలాగే నిన్నటి ప్రైస్ యాక్షన్ లో తీసుకుంటే ఇవాళ మార్కెట్ ఈ మధ్యలోనే ఓపెన్ అయింది. దీన్ని దాటి పైకి రాలేదు, కిందకి రాలేదు. అంటే ఆల్మోస్ట్ మనం ఒక ఇన్సైడ్ డే చూసాం ఇవాళ. నిన్నటి రేంజ్లోనే మనకి ఇవాళ మొత్తం హై లో కూడా నిన్నటి హై లోనే ఉంది. సో ఇది ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే ఇంతటి మనం మొమెంటం నిన్న బోత్ సైడ్స్ చూసాం కదా. దాని తర్వాత ట్రెడిషనల్గా మనకు ఒక సైడ్ వేస్ యాక్షన్ అన్నది ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ఇలాంటి రోజు తర్వాత ఒక నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్కి. సో ఇప్పుడు కాంపాక్ట్గా ప్రైజెస్ ఇక్కడ మనకు ఒక సైడ్ వేస్ వెళ్ళాయి కాబట్టి ఇప్పుడు ప్రైజెస్ని వెతుక్కుంటూ ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ ఈ హై నుంచి ఈ లో ఉంది కదా. సో ఇప్పుడు ఏమైందంటే మనకు ఇవాల్టి హై ఇప్పుడు ఈ జోన్ తక్కువ అయిపోయింది. సో ఈ జోన్ రేపటి ప్రైస్ యాక్షన్లో ఏదో ఒక డైరెక్షన్లో దీన్ని బ్రేక్ చేయడమా, లేదంటే అక్కడ సపోర్ట్ తీసుకోవడమా అన్నది రేపు ప్రైస్ యాక్షన్ చూసాక మనకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి అప్పుడు మనం షార్ట్ టర్మ్కి ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. బట్ మేజర్ ట్రెండ్ అయితే మనకు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఈ రెండు జోన్స్కి మధ్యలోనే, ఈ అప్పర్ లిమిట్కి ఈ లోవర్ లిమిట్కి మధ్యలోనే ఉన్నంత వరకు కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయాలని పొజిషనల్ ట్రేడ్స్ చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఇంట్రాడేస్ చేసేవాళ్ళు స్వింగ్స్ని జాగ్రత్తగా మార్క్ చేసుకొని డైలీ టైం ఫ్రేమ్లో దాన్ని బట్టి ట్రేడ్ అయితే చేయండి. అండ్ అలాగే ఇవాళ క్యాండిల్ ఇంకొకసారి మనం జూమ్ ఇన్ చేసి చూసినట్లయితే ఈ కింద విక్ బాడీ కంటే ఎక్కువ ఉంది, పైన విక్ ఆబ్వియస్గా బాడీ కంటే ఎక్కువ ఉంది. కాబట్టి ఇది కూడా ఇవాళ ఒక ఇండెసిసివ్ క్యాండిల్ స్టిక్ అని ఇవాళ మనం చెప్పుకోవచ్చు అనమాట దీన్ని. ఓకే, సో మొత్తం ఇండెసిసివ్నెస్ బ్యాంక్ నిఫ్టీలో చాలా కనబడుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంక్ నిఫ్టీని ట్రేడ్ చేయండి. అయితే బ్యాంక్ నిఫ్టీలో మనం ఒక్కసారి కనుక 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ప్రైస్ యాక్షన్ని గమనించినట్లయితే చూడండి, ఇది 15 మినిట్ టైం ఫ్రేమ్ కదా. సో 15 మినిట్ టైం ఫ్రేమ్లో మనం ప్రైస్ యాక్షన్ని గమనించినట్లయితే ఇంతకుముందు ప్రైస్ యాక్షన్ ఎలా ఉన్నింది? స్వింగ్లో స్వింగ్ హై, మళ్ళీ దాన్ని బ్రేక్ చేసి స్వింగ్లో మళ్ళీ ఒక పుల్ బ్యాక్ హై, మళ్ళీ అదే జోన్కి దగ్గరలో మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. ఈసారి ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ కన్సిడర్ తీసుకుంటే మనం ఇప్పుడు దీన్ని క్రాస్ చేయకూడదు ఒకవేళ డౌన్ ట్రెండ్లోనే ఉంది అనుకుంటే. కానీ ఇక్కడ నిన్న ప్రైస్ యాక్షన్ ఈ స్వింగ్ని దాటి పైన క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ అప్పుడు అక్కడి నుంచి ఈ పుల్ బ్యాక్ ఫేజ్లో ఉన్నాం. సో ఈ పుల్ బ్యాక్ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి మళ్ళీ మనకు పైకి దీనికి బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్కి మనం బ్యాంక్ నిఫ్టీలో చూడడానికి అవకాశం ఉంది 15 మినిట్స్లో. లేదా మళ్ళీ దీన్ని కనుక బ్రేక్ అయితే, దాన్ని బ్రేక్ అయినప్పుడు ఈసారి ఒకవేళ దీన్ని కనుక బ్రేక్ అయితే బ్రేక్ అయ్యి మళ్ళీ రివర్స్ పుల్ బ్యాక్ వచ్చి కిందకి వెళ్ళేటప్పుడు మనకు ఒక ఆపర్చునిటీ దొరకడానికి ఛాన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో 15 మినిట్ టైం ఫ్రేమ్లో. ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు నిఫ్టీ స్టార్ట్కి వెళ్దాం. అయితే నిఫ్టీ స్టార్ట్ వెళ్ళడానికంటే ముందు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్కి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నిఫ్టీలో మనం ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్ నుంచి చూద్దాం. సో డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం ఇక్కడ.
నిఫ్టీలో. అండ్ ఇక్కడ నిఫ్టీలో నిన్న మనకు ఒక కౌంటర్ అటాక్ ప్యాటర్న్, ఈ రెడ్ క్యాండిల్ ఈ ముందున్న గ్రీన్ క్యాండిల్ని కలిపి చూస్తే కౌంటర్ అటాక్ ప్యాటర్న్ అంటే ఈ రెండు క్లోజెస్ ఒకే దగ్గర ఉండడం అండ్ దానికి ముందున్న ట్రెండ్ ఏదైతే ఉందో అది మినిమం అప్ ట్రెండ్ ఉండడం, దాని తర్వాత ఈ కౌంటర్ అటాక్ ప్యాటర్న్ రావడం అన్నది ఒక నెగిటివ్ సైన్గా మనం నిన్న కన్సిడర్ చేసాం దీన్ని. ఓకే, నిన్న ఒక నెగిటివ్ సైన్గా మనం దాన్ని కన్సిడర్ చేసాం కదా. అండ్ అది ఇంతకుముందు స్వింగ్ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ స్వింగ్ హై ఉంది కదా, దాన్ని దాటలేక ఫెయిల్ అయ్యి కింద క్లోజ్ అవ్వడం నిన్న మనం గమనించాం. అయితే నిన్న నిఫ్టీలో కూడా మనకు కొంచెం మొమెంటం బాగానే ఉంది. అండ్ ఇవాళ క్యాండిల్ చూసినట్లయితే నిన్నటి క్యాండిల్ రియల్ బాడీకి ఇవాళ క్యాండిల్ రియల్ బాడీ ఎగ్జాక్ట్గా ఇన్సైడ్ ఉంది కాబట్టి ఇది ఒక పర్ఫెక్ట్ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఈ ప్యాటర్న్లో ఉన్న లోయెస్ట్ పాయింట్ ఇది కాబట్టి దాన్ని మార్క్ చేసుకొని, అలాగే ఈ ప్యాటర్న్లో ఉన్న హైయెస్ట్ పాయింట్ ఇది కాబట్టి దీన్ని మార్క్ చేసుకొని, ఈ రెండిట్లో బ్రేక్అవుట్ ఇప్పుడు ఏ సైడ్ వస్తుందో చూసుకొని షార్ట్ టర్మ్లో మనం ఆ సైడ్కి మూమెంటం వెళ్ళడానికి ఛాన్స్ ఉందని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఎక్స్క్యూజ్ మీ. అండ్ అలాగే ఇవాళ నిఫ్టీలో కూడా మనకు ఒక యావరేజ్ సైజ్ గ్రీన్ బార్ కాదు, యావరేజ్ సైజ్ రెడ్ బార్ కాదు, ఓకేనా, ఒక ఇండెసిసివ్ బార్. ఎందుకంటే క్యాండిల్ రియల్ బాడీ కంటే అప్ సైడ్ విక్ ఎక్కువ ఉంది, డౌన్ సైడ్ విక్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అని మనం ఇక్కడ చూస్తున్నాం. సో దీన్ని బ్రేక్అవుట్ ఏ డైరెక్షన్లో వస్తుందో చూసి దాని తర్వాత ట్రేడ్ అయితే చేయాలి. సో అది కాకుండా లాంగ్ టర్మ్లో కనుక మనం ఇక్కడ చూసినట్లయితే లాంగ్ టర్మ్లో మనకు డెఫినెట్గా దీనిపైన క్లోజ్ అవ్వాల్సి ఉంది ఒకవేళ నిఫ్టీ అప్ సైడ్కి చూడాలి అనుకుంటే. లేదు డౌన్ సైడ్ నిఫ్టీ వెళ్తుంది అని మనం ఎప్పుడు అనుకోవచ్చు అంటే డెఫినెట్గా ఈ లైన్ దాటి కిందకి బ్రేక్ అయితే అప్పుడు మనకు నిఫ్టీ డైరెక్షన్ చేంజ్ అయినట్టు డైలీ టైం ఫ్రేమ్లో అని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం 15 మినిట్ టైం ఫ్రేమ్లో ఒకసారి ప్రైస్ యాక్షన్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి ముందు ఈ డ్రాయింగ్స్ అన్ని రిమూవ్ చేసేసి ఇక్కడ మనం ప్రైస్ యాక్షన్ ఇక్కడ గమనిద్దాం. సో నిఫ్టీలో మనకు ప్రైస్ యాక్షన్ ఎలా కనబడుతుంది, ఇక్కడ ఒకానొక టైంలో మనకు డౌన్ సైడ్ మూమెంటం ఉంది, దాని తర్వాత మనకి ఇక్కడ పుల్ బ్యాక్ కనిపించింది, దాని తర్వాత మళ్ళీ దాన్ని బ్రేక్ చేసుకొని డౌన్ సైడ్కి వచ్చింది మూమెంటం. సో ఈసారి పుల్ బ్యాక్ తర్వాత ఈ స్వింగ్ బ్రేక్ అవ్వలేదు. అండ్ దానికి ముందు ఒకవేళ ఇది డౌన్ ట్రెండ్లోనే ఉంది అనాలి అంటే మనకు ఇంతకుముందున్న ఈ హై ఇక్కడ బ్రేక్ అవ్వకూడదు. కానీ ఇక్కడ నిన్నటి ప్రైస్ యాక్షన్లో ఈ లెవెల్ మనకు బ్రేక్ అయ్యి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఈ హైస్ దగ్గర ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ అయితే మనకు రివర్స్ కింద సైడ్కి చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ హై కనుక బ్రేక్ అయితే మళ్ళీ తిరిగి మార్కెట్ పైకి వెళ్ళడానికి అవకాశం ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. లేదా ఒకవేళ ఈ హై బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఈ హై వన్స్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు మనం దీన్ని బేస్ చేసుకుంటాం, ఇది మేజర్ స్వింగ్ లెవెల్గా మార్క్ చేసుకుంటాం దీన్ని. అప్పుడు అది బ్రేక్ అవ్వకూడదు. ఇది కానీ బ్రేక్ అయితే అప్పుడు మనకు తిరిగి మళ్ళీ నిఫ్టీ డౌన్ ట్రెండ్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఈ లెవెల్ బ్రేక్ అవ్వలేదు కాబట్టి ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ స్వింగ్ హై ఉంది కదా, సో ఈ స్వింగ్ హై నుంచి ఈ స్వింగ్లో రేంజ్ ఏదైతే ఉందో ఇది చాలా ఎక్కువ వాస్ట్గా ఉంది కాబట్టి ఈ మధ్యలో చాలా కరెక్షన్ మనం చూడడానికి అవకాశం ఉంది. సో బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా కరెక్షన్ ఫేజ్లో ఉన్నాయి. ఎందుకంటే దానికి ముందు మనం చాలా ఓవర్ స్ట్రెచ్ అయ్యాం కదా. అండ్ ఈ హై చూడండి ఆల్మోస్ట్ 24,299, ఒక కపుల్ ఆఫ్ డెసిమల్ పాయింట్స్లో మనం 25,000కి దూరంలో ఉన్నాం. సో 25,000 అన్నది కూడా రెసిస్టెన్స్గా ఇక్కడ యాక్ట్ చేయడం అన్నది మనం కళ్ళారా చూస్తున్నాం అనమాట. సో ఇవాళ ప్రైస్ యాక్షన్ మనకు మూమెంటం పెద్దగా లేదు కాబట్టి సైడ్ వేస్ యాక్షన్ ఉంది కాబట్టి ఇవాళ మాట్లాడుకోవడానికి మనకి ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. సో ఇది మొత్తం ఇప్పుడు ప్రైజెస్ అక్యుములేట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ చూడండి కంటిన్యూస్గా మనకు ఈ జోన్లో మనకు చాలా టైట్గా ప్రైజెస్ అక్యుములేట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి మనకు మూమెంటం వచ్చినా, అప్ సైడ్కి మూమెంటం బ్రేక్అవుట్ అయినా, డౌన్ సైడ్కి బ్రేక్అవుట్ అయినా ఆ మూమెంటం కొద్దిగా షార్ట్ టర్మ్కి ఏ డైరెక్షన్లో బ్రేక్అవుట్ అవుతుందో ఆ డైరెక్షన్లో ఉండడానికి అవకాశం ఉంది మనకు నిఫ్టీలో. అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకు నిన్నటి ప్రైస్ యాక్షన్ హై అది అండ్ నిన్నటి ప్రైస్ యాక్షన్ లో ఇది. ఓకే, సో ఈ రెండింటికి మధ్యలో ఇవాళ ప్రైస్ యాక్షన్ ఉంది కాబట్టి ఒక ఇన్సైడ్ డే ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ మనకు ఇప్పుడు దీన్ని ఏ డైరెక్షన్లో ఇది బ్రేక్అవుట్ అవుతుందో ఇది కూడా గమనించుకొని దాని ప్రకారంగా ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్న విషయం మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇవాళ వీడియో ఇంతేనండి. తిరిగి రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.